దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు శ్రోతలందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ అంశము మీ మధ్యకు తీసుకొస్తున్నాం. ఆ మంచి అంశము ఆత్మీయ అంశం ఏదనగా ఒక మంచి మనసు. ఈ రోజున మంచి మనసు కనపడతల, మంచి మనిషి కనపడుతున్నాడు కానీ మంచి మనసు కనపడతల. మంచి మనిషి, మంచి వాళ్ళు అనిపించుకున్నారు కానీ అది చివరి వరకు ఆ మంచితనం వారిలో నిలిచి ఉండట్లేదు. ఎందుకంటే వారి లోపల మనస్సులో కొన్నాళ్ళు మంచివాళ్ళుగా చేసుకుంటూ వస్తున్నారు, వారి జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఆ లోపలనేది చెడ్డ మనస్సు ఉండబట్టే కొంతకాలం వరకే ఆ మంచి అని అనిపించుకున్నారు. ఆ తర్వాత ఎల్లప్పుడూ సహాయం పొందుకునే వాళ్ళకి ఒకప్పుడు సహాయం చేసి కొంతకాలానికి సహాయం చేయకపోతే, ఒకప్పుడు బాగా మాట్లాడి తర్వాత బాగా మాట్లాడకపోతే, ఒకప్పుడు బాగా ప్రేమించి తర్వాత బాగా ప్రేమించకపోతే, కొంతకాలం మంచి వాళ్ళు అనిపించుకుని తర్వాత కొంతకాలానికి వీళ్ళు చెడ్డవాళ్ళు, అబ్బో వాళ్ళ అన్నట్టుగా పైకి అనలేకపోయిన లోపల అంతరంగములు అనుకునేలాగా మానవుడి రోజున తయారవుతున్నాడు. అయితే మనము పరిశుద్ధ గ్రంథములకు వెళితే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎన్నుకున్న వారిని, ఏర్పాటు చేసుకున్న వారిని, దేవుడు తన ఆత్మతో నింపిన వారు ఒక మంచి మనసు కలిగి ఉంటున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఆ మంచి మనసు ఏంటో తెలుసా? యెహోషువను గురించి మనం ఈ రోజున నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు, యెఫెన్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకుని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెఫెన్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ పాలు తేనెలు ప్రవహించు దేశము నేను మీకు ఇస్తాను అని అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. నేను చూపించు దేశానికి వెళ్ళమన్నారు. ఇస్సాకుతో నిబంధన చేశారు, యాకోబుతో నిబంధన చేశారు. ఇదిగో మోషేని ఇక ముందు పెట్టి నడిపిస్తూ పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి నా ప్రజలైన ఐగుప్తులు విడిపించాలి, నీ ద్వారా వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకువెళ్ళాలి, నేను నడిపిస్తాను, నా జనాంగాన్ని సమృద్ధిలోకి నడిపిస్తాను అని దేవుడైన యెహోవా మన పితరులైన ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు, ప్రమాణకం చేసినప్పుడు, మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిచి, 12 గోత్రాల్లో ఉన్న పెద్దలను పిలిచి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం, ఆ కానాను దేశానికి వెళ్ళి చూచిరండి ఎలా ఉందో ఆ దేశం అని పంపించటానికి దేవుడు పంపించమని దేవుడే మాట్లాడి మోషేకి చెప్పినప్పుడు, మోషే పిలిపించి పంపించినప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము మంచి దేశాన్ని చెడ్డ దేశం అని కొంతమంది ఆ వార్తను తీసుకొచ్చారు. మంచి మనసుతో యెహోషువ మంచి మనసుతో అది మంచి దేశము అని ఉన్నట్టుగా మంచి సమాచారం తీసుకొచ్చాడు. ఇక్కడ చెప్తున్నారు కదా, అది చాలా మంచి దేశం అంట. మంచి దేశం. మంచి మనసుతో చూస్తే ఏదైనా మంచిగానే కనపడుతుంది, చెడ్డ మనసుతో చూస్తే ఏదైనా చెడ్డగానే కనపడుతుంది. మంచి మనసుతో చూశారు కాలేబు, యెహోషువలు, మంచిగా కనపడింది. కానీ వీళ్ళ మనసులో చెడ్డ మనసుతో వీళ్ళు చూచారు, వీళ్ళకి చెడ్డ సమాచారం దేశంలోకి తీసుకొచ్చారు. అదే ఆ సంఖ్యాకాండంలో 13:32 చూద్దాం. సంఖ్యాకాండం 13:32. మరియు
వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకి వంశస్థులు నెఫీలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. మా దృష్టికి మేము చూసుకుంటే మేము మిడతల వల్లే కనపడుతున్నాం, వాళ్ళ దృష్టితో వాళ్ళు చూసినా మేము వాళ్ళకి మిడతల వల్లే కనపడతాము. అంటే చెడ్డ దృష్టితో చూస్తున్నారు వీళ్ళు, మంచి దృష్టితో చూడట్లేదు, మంచి మనసుతో చూడట్లేదు. కొంతమంది ఇశ్రాయేలుల పెద్దలు కొంతమంది చెడ్డ సమాచారం తెచ్చారు. చెడ్డ సమాచారం, అక్కడ మంచి ఉంది, అక్కడ మంచి దేశం అని ప్రభువువారు చెప్పారు. ప్రభువువారు చెప్పినట్టుగా మంచి దేశం అని గ్రహించలేదు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఇదిగో వీళ్ళు మంచి మనసుతో మంచి సమాచారం తీసుకొచ్చారు. దేవుడు నిబంధన చేసిన దేశం అది, దేవుడు ఇస్తానని చెప్పినది, తన ప్రజల కోసం సిద్ధపరిచిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం గురించి చెప్పాలంటే ఆ కానాను దేశం చాలా పచ్చిక బీళ్లతో ఉండేది. పశువులు బాగా, అక్కడ ఒక ద్రాక్ష గల ఇద్దరు అరటి గెల మోసినట్టుగా ఇద్దరు వ్యక్తులు మోసేవారు. ఆ ఇద్దరు వ్యక్తులు కావిడేసుకుని మోస్తే కానీ ద్రాక్ష గెల మోయలేరు. అలాంటి దేశం అది, సమృద్ధి గల దేశము. ఒక గొర్రె పిల్లను మేపితే 6 నెలల్లోనే అది మంచి కోతకు వస్తుంది. మంచి బీళ్లు కలిగిన దేశం అది, మంచి దేశము. మంచి దేశం అని ప్రభువువారు చెప్పారు. చక్కగా భక్తుడైన మరి మోషే గారు కూడా చక్కగా ఆ ఖండాల్లో రాసుకుంటూ వచ్చారు. అయితే చెడ్డ దృష్టితో చూసిన వాళ్ళకి, చెడ్డ మనసుతో చూసిన వారికి అది మంచిగా కనపడతలేదు, చెడ్డగా కనపడుతుంది. వాళ్ళకి వాళ్ళే మిడతల వలె ఉన్నారట. వాళ్ళు చూసిన మిడతల వలె కనపడుతున్నాం, మేము చూసిన మిడతల వలె కనపడుతున్నాం అన్నారు. మంచి దృష్టితో వీళ్ళు ఆ దేశాన్ని చూడట్లేదు. ఇదిగో దేవుడు తన భక్తుడు అయిన మోషే పంపించిన పనిని వీళ్ళు నమ్మకంగా చేసుకురాలేకపోతున్నారు. మంచి దృష్టిని నిలుపుకొని చూడలేకపోయారు. మనసును నిలుపుకొని మంచి మనసుతో చూడలేక చెడ్డ సమాచారం తీసుకొచ్చి చెప్పారండి. చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అందులోనే 14వ అధ్యాయము సంఖ్యాకాండం 14వ అధ్యాయం 36వ వచనం, ఆ దేశము సంచరించి చూచుటకి మోషే చేత పంపబడిన తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సణుక్కున్నట్లు చేసిన మనుషులు. దేవుడు ఇది మంచిది అని చెప్పినప్పుడు, దైవజనుడు కూడా ఇది మంచిది అని చెప్తున్నప్పుడు దాన్ని కొంతమంది అపవాది వారి మనసులను చెడ్డ మనసుగా చేసేసి అది మంచిది కాదు, ఇది చెడ్డదే అని తిరుగుబాటు మనసు వచ్చేలాగా, ఇతరుల మనసులు కూడా పాడు చేసేలాగా సంఘాల్లో ఈనాటికి లేకపోలేదండి. ఇంత పక్కనుండే వాళ్ళని కూడా పాడు చేసేలాగా చెడ్డ సమాచారం చెప్పేయటం, చెడ్డ సమాచారం చెప్పడం వలన వాళ్ళు అనగా ఎవరి మీద అంటే దేవుడు సర్వ సమాజం అతని మీద సణుగుకుడినట్లు, దైవజనుని మీద అనగా ప్రవక్త మీద అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే మీద సరుక్కునేటట్టుగా చేశారు వీళ్ళు. ఆ చెడ్డ సమాచారం తీసుకురావటమే కాకుండా ప్రజలందరూ సరుక్కునేలాగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మనసు చెడ్డది. ఇక వీళ్ళ పని ఏంటంటే ఆ సంఘంలోనైనా దైవజనులు మరి దైవముల మధ్య అయినా దేవుని పిల్లల మధ్య అయినా వాళ్ళు సంచారం చెడ్డ మనసు కలిగిన వాడు, చెడ్డ దృష్టి కలిగిన వాడు ఆ సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న సనుక్కునే ఆ ఆలోచనలోకి థాట్లోకి అందరిని తీసుకొచ్చేస్తారనమాట. అలాంటి అనుభవంలోకి మోషే మీద సనుక్కునేటట్టుగా ప్రజలందరూ సర్వ సమాజము సనుక్కునేటట్టుగా చేసేసారు ఈ చెడ్డ సమాచారం తెచ్చినవాడు. ఏంటి మోషే మంచిదన్నావు, మంచి దేశం అన్నావు, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నావు, ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు, ఐగుప్తిలో మేము ఉంటే బాగుండేవాళ్ళమే, మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తానన్నా మంచి దేశం అన్నావు, ఇదిగో మన వాళ్ళు పంపిస్తే అది మంచిది కాదని చెప్తున్నారు. అక్కడ మిడతల వల్లే కనపడతాం, వాళ్ళు భారీగా బాడీలు కలిగిన వాళ్ళు, మరి వారు భారీ అయిన మనుషులు, వాళ్ళకి మిడతల వల్లే కనపడతాం, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమోనని మోషే మీద సనుక్కోవటం మొదలు పెట్టారండి. వీళ్ళ మూలన దైవజనుని మీద సనుక్కుంటున్నారు. దైవజనుని మీద సనుక్కుంటే దేవుని మీద కూడా సనుక్కున్నట్టే దేవుని కూడా వీళ్ళు కోపం వచ్చే పనులు చేస్తున్నారనమాట. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి
అయితే ఆ దేశము సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యెఫెన్నె కుమారుడు కాలేబును మాత్రమే బ్రతికారంట. మంచి మనసుతో మంచి సమాచారం తీసుకొచ్చిన కాలేబు యెహోషువలు మాత్రమే బ్రతికారు. వాళ్ళు మిగతా వాళ్ళు చెడ్డ సమాచారం, ఆ వెళ్ళిన వాళ్ళ పెద్దల చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు అక్కడికక్కడే మరి సణుక్కునే దైవజనులు సణుక్కునేలాగా చేసినందుకు మరి అంత దేవునికి మరి కోపం వచ్చేలాగా దేవుణ్ణి కూడా సణుక్కునేలాగా చేసినందుకు ఆ మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. ప్రియ సహోదరుడు సహోదరి, మంచి మనసుంటే మంచి చూపు చూస్తామండి. అందరూ మనకి మంచిగానే కనపడతారండి. పచ్చకాములకు లోకమంతా పచ్చగా కనపడినట్టుగా చెడ్డ మనసు కలిగిన వాళ్ళకి చెడ్డ దృష్టి ఉంటుంది, చెడ్డ మాటలు వస్తాయి, చెడ్డ ఇక ఎదుట వాళ్ళు ఎంత మాత్రం కూడా ప్రేమించే మనసు ఉండదు. ఎంత మటుకి నెగిటివ్గానే చూడటం అలవాటు అయిపోద్ది. సహోదరి సహోదరుడా, ఇదిగో పంపించిన వాళ్ళకి ఇద్దరు మాత్రమే మంచి మనసు కలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చెడ్డ మనసు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. వాళ్ళు తెగులు చేత దేవుడు వాళ్ళని మొత్తినందున తెగులు చేత అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ఇదిగో మంచి మనసుతో వచ్చిన మరి కాలేబు యెహోషువ గురించి ఒకసారి చూద్దాం. యెహోషువ మాట్లాడుతున్నాడు, మంచి కాలేబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 14వ అధ్యాయం 24వ వచనం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకును. అమాలేకులను కానానీయులను ఆ లోయలో నివసించుతున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత, దేవుణ్ణి అనుసరించే విధానం ఎలా ఉండాలంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాలి. అనుమానంతో ఏదో అనేకమైన మైండ్లో పెట్టుకోవటం, అనేకమైన వినటం, అనేకమైన చూడటం, అనేకమైన వాటిని. ఏమండి, ఒక బట్టల షాప్కి వెళ్తామండి, చాలా బట్టలు ముందు వేస్తారు, చాలా మొత్తం ఎంత వెతికినా అన్ని వస్త్రాల్లో మంచిది మనకి నచ్చింది సెలక్షన్ త్వరగా చేసుకోలేము. ఎందుకంటే చాలా చూస్తున్నాం కనుక ఇంకా ఎంత మంచిది ఇంకా తీసే పొందనా, ఇంకా బాగున్నది ఇంకా తీసే పొందనా, ఇవి చూచి అవి చూచి ఏమనిపిస్తాయి అంటే తీసేయాలి ఇంకోటి చూడాలనిపిస్తుంది. చాలా చూసినందువలన, చాలా విన్నందువలన ఇదిగో కొంతమందికి అనుమానాలు, అసూయలు, ద్వేషాలు, చెడ్డ మనసులు వచ్చేసి చెడ్డ సమాచారాలు తీసుకొచ్చి ప్రతిదీ చూసిందల్లా చెడ్డగా కనపడుతుంది, ప్రతిదీ చూసిందల్లా నచ్చనట్టుగా కనపడుతుంది, ప్రతిదీ చూసిందల్లా వారికి ఏమాత్రం కూడా అంగీకారము అవనట్టుగా కనపడుతుంది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో కాలేబు పూర్ణ మనస్సుతో ఉన్నాడంట దేవుని మీద. అయితే నువ్వు ఉండవలసింది ఆ వస్త్రాల దగ్గర, వీటి దగ్గర, వాటి దగ్గర కాదు, నువ్వు చేయవలసింది పూర్ణ మనస్సుతో దేవుని సేవిస్తే ఇదిగో చెడ్డ దృష్టి నీకు ఉండదు, చెడ్డ మనసు నీకు ఉండదు. పూర్ణ మనస్సుతో దేవుని సేవించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించవలను. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను. నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని ఆరాధిస్తే తప్పకుండా చెడ్డ మనసు, చెడ్డ దృష్టి నీలోకి రాదు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి, ముందే మనసు మంచిగా ఉంది, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఈ చెడ్డ సమాచారం ఎందుకు తీసుకురాలేకపోయారు తెలుసు వీళ్ళు? ఈ చెడ్డ సమాచారం చెప్పలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే మంచి మనసు వెళ్ళ ఉంది, పూర్ణమైన మనసు వెళ్ళ ఉంది. దేవుణ్ణి సేవించటం వలన ఆ హేతువు చేతే వీళ్ళకి చెడ్డ సమాచారం చెప్పలేకపోయింది. వీళ్ళ నోరు, వీళ్ళ కళ్ళు చెడ్డదాన్ని చూడలేకపోయినాయి. చెడైనా సరే మంచిగా తీసుకుని యేసు ప్రభుల వారి పక్కన యోధా ఇస్కరియోతు ఆయన సిలువకు అప్పగించేదాకా ఉన్నాను. యేసు క్రీస్తుల వారు ఎక్కడ యోధా ఇస్కరియోతును దూరంగా పెట్టలేదండి, ఎప్పుడు తనతోనే ఉంచుతూ వచ్చారు. ఎందుకంటే మంచి మనసుతోనే, మంచి చూపుతోనే చూస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజున ఈ
చెడు మంచిగా మారకపోతానని యేసుక్రీస్తుల వారు ఓర్పుతో సహనంతో చూశారు. ఇదిగో వెళ్ళిన ఇశ్రాయేలు పెద్దలు అనేక మంది అలాంటి మనసు లేని వారుగా ఉన్నారు. మంచి మనసుతో చూసిన వీళ్ళు మంచి మనసుతో ఉన్నారు కనుక పూర్ణ మనస్సు వీళ్ళలో ఉంది. పూర్ణ మనస్సుతో ఉండి అదిగో మంచి సమాచారం తీసుకొచ్చారు. అందుకే ఆ దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వారు ఆ దేశంలో నివసించగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలేబు మంచి మనస్సుతో ఉన్నాడు కనుక కాలేబు అలాంటి సమాచారాన్ని తీసుకొచ్చాడు. అదే యెహోషువ గ్రంథం 14:7 కూడా చూద్దాం ఒకసారి. ఆ యెహోషువ కూడా అదే మనసుతో ఉన్నాడు, మంచి మనసుతో. 14:7 దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయములను కరుగజేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నీ దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిదివి కనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయంగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, ఇదిగో కాలేబు అయితే మంచి మనస్సుతో ఉన్నాడు. యెహోషువ అయితే నిండు మనస్సుతో ఉన్నాడు. నిండు మనస్సుతో దేవుణ్ణి సేవిస్తున్నాడు. నిండు మనస్సుతో అందరూ చెడ్డ సమాచారం తీసుకొచ్చి ప్రజలందరినీ కలవరపెట్టారు కానీ, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు కానీ, నేనైతే మంచి మనస్సుతో కాలేబు నిండు మనస్సుతో నేను ఏ అబద్ధం ఆడకుండా ఉన్నట్టే చెప్పాను. నిండు మనస్సు కలిగిన వాడు ఆ యెహోషువ ఇక్కడ కనపడుతున్నాడు. నిండు మనస్సుతో నేను మంచి సమాచారం తెచ్చానని. నేను అప్పుడు 40 ఏళ్ల వాడును, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు దాటుతున్నాయని నేను 85 ఏండ్లు వచ్చినాక మరి అక్కడున్న ఇజ్రాయేలు కానాను దేశంలో ఇజ్రాయేలీలకి తన తర్వాత తరానికి చెప్తున్నాడు. నిండు మనసుతో నేను మంచి సమాచారం తెచ్చాను. కనుక ఆనాడున్న మోషే గారు మనల్ని నడిపించిన మన నాయకుడైన మోషే గారు నన్ను ఈ దేశమును నువ్వు స్వాధీనపరచుకుంటా, నిశ్చయముగా నిన్ను నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఈ దేశమును నువ్వు స్వాధీనపరచుకుంటామని నాతో చెప్పారని తన తర్వాత తరానికి ఆ పెద్ద వయసు అయిపోయినాక యెహోషువ గారు చెబుతున్నారు తన తర్వాత తరానికి ఇజ్రాయేలులకి నిండు మనస్సుతో నేను మంచి సమాచారం తెచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సంఖ్యాకాండం 27:18 కూడా చక్కగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి సమాచారం తీసుకురావటానికి మంచి మనసు ఉండాలి. మంచి సమాచారం తీసుకురావటానికి కూడా నిండు మనసు ఉండాలి. మంచి సమాచారం మంచి మనసు రావాలంటే చెడ్డ మనసు నీలో ఉండకూడదు. చెడ్డ మనసు నీలో ఉందంటే మంచి నువ్వు చెప్పలేవు, మంచి చేయలేవు, మంచి చూడలేవు, మంచి అనుభవించలేవు. నీ మనసులో ఉండదు చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ చూపు. నీ దృష్టి మంచిది కాదు. అందువలన నువ్వు మంచిది చేయలేకపోతున్నావు, మంచిది చూడలేకపోతున్నావు. 18 సంఖ్యాకాండం 27:18 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతనిని తీసుకుని అతని మీద నిశ్చయించి. ఏం పొందినవాడు? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడంట. ఏం పొందినవాడు? ఆత్మను పొందినవాడు. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుని ఆత్మ. ఆ పైన 15 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మల దేవా, యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒక నియమించును. అతని వారి ఎదుట వచ్చుచు పోవుచుండుట, వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, అయ్యా నాకు పెద్ద వయసు వచ్చేస్తుంది, మరి
ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి నా తర్వాత ఒక నాయకుడిని సిద్ధపరచంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నిండు మనసుతో ఆ రోజున చెడ్డ సమాచారం తీసుకురాల మంచి సమాచారం తీసుకొచ్చిన యెహోషువ గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నా ఆత్మ కలిగిన యెహోషువ ఉన్నాడు, ఆత్మను కలిగిన వాడు, నా యొక్క ఆత్మ అతని మీద ఉంది, అతన్ని నిలబెట్టు, అతని తల మీద చేయి వేసి ప్రార్థన చేయి, అతన్ని నిలబెట్టు నాయకుడిగా ఉండమని. అతను దేవుని ఆత్మ కలిగిన వాడని దేవుడే మాట్లాడుతున్నాడు మోషేతో. అందుకే దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక మంచి సమాచారం తీసుకొచ్చాడు, మంచి సమాచారం తీసుకొచ్చాడు. ఇదిగో మంచి సమాచారం తీసుకొచ్చి నిండు మనసుతో మంచి సమాచారం తీసుకొచ్చాడు. దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడు నిండు మనసుతో ఉంటాడు. హృదయం నిండా దేవుని ఆత్మను నిండుగా నింపుకొని వారి నోటమ్మట మంచే మాట్లాడతారు. కానీ ఏ రోజున అసూయ మాటలు కానీ, ద్వేషపు మాటలు కానీ, కపటం మాటలు కానీ వారి నోటమ్మట రావు. నిండు మనసు కలిగిన వాడు, నిండుగా దేవుని ఆత్మను పొందుకున్నవాడు, అదిగో మంచి మనసు కలిగిన వాడు, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించిన వాడు కాలేము. వీళ్ళిద్దరూ కలిసి ఇశ్రాయేలు ప్రజలు మోషే తర్వాత నడిపించగలిగారు. మంచి మనసు కలిగిన వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఎంత ఎక్కలేని ఎత్తైన కొండపైకైనా ఆయన ఎక్కించగలిగిన సమర్థుడు. మరి కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని అంటున్నాడు. నిజంగా మంచి మనసు ఉండాలండి, నిండు మనసు ఉండాలని, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలండి. చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు, మోషే మీద సనుక్కునేటట్టుగా చేసిన వాళ్ళ గురించి మనం ముందే చూసుకున్నాం. వాళ్ళు అక్కడికక్కడ యెహోవా కోపం చేత అరణ్యంలో చనిపోవడం జరిగింది. ప్రియ సహోదరుల సహోదరి, మంచి మనసు కలిగి మంచి సమాచారం నోటమ్మడి రావాలండి. ప్రతి దానికి బ్యాడ్గా ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నామమ్మా అని నన్ను చెప్పారనుకో, చెప్తే దాన్ని చూచి ఇదా ఇది మంచిది కాదు, ఇది నేను ఎప్పుడో వాడేశాను, ఇలా ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకునే మనస్తత్వం క్రైస్తవులు ఉండొద్దు. ఆ మనస్తత్వం వద్దండి. వాళ్ళు మంచిదా చెడ్డదా వాళ్ళు మంచిదే చూసుకుని తీసుకుంటారు, వాళ్ళు వాడేసుకుంటారు. నీ నోటమ్మట మాత్రం తొందరపడి మాట్లాడటానికి ముందుకు రావద్దండి. వీళ్ళు తొందరపడిపోయి చెడ్డ దృష్టితో చూశారు, భయం దృష్టితో చూశారు. వాళ్ళ కళ్ళ కింద మేము మిడతల వల్ల భయపడకూడని దేవుని వాక్యం. మరి సంవత్సరానికి 360 రోజులు ఆ బైబిల్ గ్రంథంలో 360 సార్లు భయపడకూడని ఉంటే క్రైస్తవుడు ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. భయపడ్డారు వీళ్ళు, భయపడి మేము మిడతల వల్లే కనపడుతున్నాము. ఇందులో వారిలో భయం ఒకటి ఉంది. రెండోది, ప్రతిదాన్ని చెడ్డగా చూసే దృష్టి ఒకటి ఉంది, చెడ్డగా మాట్లాడే నోరు ఒకటి ఉంది. చెడ్డ నోరు, చెడ్డ దృష్టి, చెడు దృష్టి, చెడ్డ నోరు, పిరికితనము, భయం. పిరికి వారికి పరలోక రాజ్యం లేదని వాక్యం సెలవిస్తుంది. పిరికితనం ఉంది. ఆ పిరికితనం ఉండకూడదండి. క్రైస్తవులు పిరికితనాన్ని తీసివేసుకుందాం, చెడ్డ దృష్టిని తీసివేసుకుందాం, చెడ్డగా మాట్లాడుతూ తీసివేసుకుందాం. మనం దేవుని యందు మంచి మనస్సుతో ముందుకు సాగుదాం, నిండు మనస్సుతో ముందుకు సాగుదాం. మంచి సమాచారం తెచ్చిన వారు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. సమృద్ధి గల దేశం అది సమృద్ధి గల అనుభవం. క్రైస్తవులకి చాలామందికి దేవుని నమ్ముకున్న బాప్తిసం పొందాం అంటారు, కానీ సమృద్ధి ఉండదండి. ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం సమృద్ధి ఉండదు. సమృద్ధి అయిన జీవితం ఉండాలండి. అదే పాలు తేనెలు ప్రవహించు దేశం సమృద్ధిని చూపిస్తుంది. కానాన్ అంటే పరలోకం కాదండి. కానాన్ అంటే ఒక క్రైస్తవులకి ఒక సమృద్ధి అయిన ప్రాంతంలోకి నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ సమృద్ధిలోకి నా పిల్లలు వెళ్ళి సమృద్ధిగా ఉంటారు, నన్ను సేవిస్తారు. వారికంటూ ఆర్థిక ఇబ్బందులు అనేది వారి కళ్ళ ముందు కనపడకూడదు, వారికంటూ సమస్యలు కనపడకూడదు, వారికంటూ రోగాలు కనపడకూడదు, వారికంటూ మరి ఎలాంటివి ఉండకూడదు. ఎప్పుడు నా పిల్లలు నా వల్లనే ఉండాలి, నావన్నీ నా పిల్లలకి, వారి అన్నీ నావి, నావన్నీ నీవి అని దేవుని వాక్యం చెప్తుంటే వీళ్ళు వేరే రకంగా తీసుకుంటున్నారండి. చెడ్డ దృష్టితో, చెడ్డ మాటతో, చెడ్డ భయంతో ఇలా క్రైస్తవుడు ఒక పిరుగుతనాన్ని వదలలేకపోతున్నాడు.
చెడ్డ దృష్టిని పోగొట్టుకోలేకపోతున్నాడు, చెడ్డ మాటలు పలకటం పోగొట్టుకోలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మంచి మనసు కలిగిన కాలేబు యెహోషువను చూసి ఈ రోజున మనం నేర్చుకుని మనం కూడా మంచి మనసుతో ఉందాం, నిండు మనసుతో ఉందాం. అంతేకాకుండా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాని సేవిద్దాం. ఇట్టి వాక్యమును దేవాతి దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామనికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి వర్తమానం ప్రభా, ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత, స్తోత్రం. ఈ ఆత్మీయ సందేశం ద్వారా వారి హృదయాలను ప్రభా అయానికి వందనాలు ప్రభా. మంచి దృష్టి వైపు, మంచి మనస్సు వైపు, నిండు మనస్సు వైపు అయా నానైనా మళ్ళించి చెడ్డ దృష్టిని తీసివేసి, చెడ్డ మనసును తీసివేసి